ఈ వీడియోలో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు ధోనీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అండ్ ఎందుకు అన్ని ఇండియా మ్యాచెస్ దుబాయ్లోనే జరిగాయి, నిజంగా ఇండియా 22 పురోహిత్స్తో 11 మంది పాకిస్తాన్ ప్లేయర్స్పై బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేశారు, ఇంకా రోహిత్ విరాట్ రిటైర్మెంట్ గురించి ఒక కీ ఇన్ఫర్మేషన్ చెప్తా. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. మార్చి 9, 2025న ఇండియా న్యూజిలాండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 4 వికెట్స్తో గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 12 ఏళ్ల తర్వాత ఓడిఐ టైటిల్ వచ్చింది. ఈ విక్టరీతో ఇండియాకి థర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్, ఆస్ట్రేలియాని బీట్ చేసి టోర్నమెంట్ హిస్టరీలో టాప్ అయింది. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. MS ధోని క్రికెట్ లెజెండ్ విక్టరీ సెలబ్రేట్ చేయలేక ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు. ఎందుకు? అతని లెగసీ, ప్రమోషనల్ రోల్, ఫ్యాన్స్ ఎందుకు అతను టార్గెట్ చేస్తున్నారు? ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్తే, మనం కప్పు గెలవడమే రికార్డు కాదు, ఇంకొక మెయిన్ రికార్డు కూడా ఉంది. అది ఏంటి అంటే 12 టాసెస్ వరుసగా ఓడిపోవడం. దీన్ని మన డాక్టర్ స్టేజ్ అలాగా పాసిబిలిటీ క్యాల్కులేట్ చేసి చూస్తే ఇలాంటిది 4096 పాసిబుల్ అవుట్కమ్స్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అది పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 0.00024%. ఇంతకుముందు బ్రెయిన్ లారా గారికి ఈ రికార్డు ఉండింది. దాంతో మ్యాచ్ చేయగలిగాం. వై ఇండియా ప్లేడ్ ఇన్ దుబాయ్. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో హోస్ట్ చేయడం జరుగుతుంది, కానీ అక్కడికి ఇండియా వెళ్ళటం లేదు. ఎందుకు? పాకిస్తాన్లో సెక్యూరిటీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండియన్ క్రికెట్ టీంకి. 2009లో శ్రీలంక టీం మీద లాహోర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత చాలా దేశాలు పాకిస్తాన్లో మ్యాచ్ ఆడడం అవాయిడ్ చేస్తున్నాయి. మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాం. BCCI కూడా ఇండియన్ ప్లేయర్స్ సేఫ్టీ ప్రధానం కాబట్టి పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడడం రిస్క్ అని కన్సిడర్ చేశారు. 2019 పుల్వామా అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ రిలేషన్స్ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యాయి. ఇండియన్ గవర్నమెంట్ కూడా పాకిస్తాన్లో ఇండియన్ టీం ఆడడం అప్రూవ్ చేయడం కష్టం. ICC కాంప్రమైజ్ చేసి హైబ్రిడ్ మోడల్ అప్రూవ్ చేసింది. దాని ప్రకారం ఇండియా మ్యాచెస్ మొత్తం దుబాయ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. IPL అండ్ ఇండియన్ క్రికెట్కి వరల్డ్ వైడ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇండియన్ ఆడియన్స్కి ఈజీగా యాక్సెస్ అయ్యేలా దుబాయ్లో మ్యాచెస్ పెట్టి రెవెన్యూ పెంచుకోవాలని ICC ప్లాన్ చేసింది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. దుబాయ్లో మ్యాచెస్ ఉంటే స్పాన్సర్స్, అడ్వర్టైజ్మెంట్, టికెట్ సేల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ ICC. పాకిస్తాన్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేయడం అప్రూవ్ చేసిన ఇండియా పార్టిసిపేషన్ లేకుండా టోర్నమెంట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ ఇండియా ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ క్రికెట్. మిగతా టీమ్స్ వెళ్ళినందుకు న్యూజిలాండ్ వాళ్ళవి iPhone దొంగలించబడ్డాయి, ఇంకా కొన్ని టీమ్ కిట్ బ్యాగ్స్ కూడా దొంగలించారంట. బేసిక్ సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేయలేని వాళ్ళకి మళ్ళీ ICC ఈవెంట్ హోస్టింగ్ కావాలంట. దీన్ని చూసి BCCI అందరి మీద డామినేషన్ చూపిస్తుంది అంటున్నారు. చూపిస్తాం, కన్ఫామ్గా చూపిస్తాం, మా దగ్గర పవర్ ఉంది, చూపిస్తాం. ఈ ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ. మా నేషన్ స్టార్టింగ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ECB, ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్ 2 టికెట్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. లాండ్రీ డబ్బులు సేవ్ చేయడానికి ప్లేయర్స్ వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కునేవారు. 1983 ఫైనల్స్ గెలిచిన తర్వాత కూడా BCCI దగ్గర ప్లేయర్స్కి ఇవ్వడానికి మనీ కూడా లేదు. BCCIకి మళ్ళీ లతా మంగేశ్వర్ గారితో కాన్సర్ట్ పెట్టి దాంట్లో వచ్చిన డబ్బులతో ప్లేయర్స్కి రివార్డ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు హూస్ డామినేషన్ అని. BCCI జర్నీ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాం. రోహిత్ విరాట్ రిటైర్మెంట్ విషయానికి వస్తే రోహిత్ మాటలోనే విందాం, ఆయన ఏం చెప్పారు. One more thing, I'm not going to retire from this format, just to make sure that no rumors are spread moving forward. Okay guys, thank you so much. ఆయన సింపుల్ టర్మ్స్లో నో అని చెప్పారు. మానే క్వశ్చనే లేదు. కాదన్నా పోవడం నేను నా స్థానం అన్నా పోవడం. ఇంకా ఇండియా ఫేస్ చేసిన మెయిన్ అండ్ పాపులర్ క్రిటిసిజంకి వెళ్తే, మన ఇండియా 22 పురోహిట్స్ని పెట్టి 11 మంది పాకిస్తాన్పై బ్లాక్ మ్యాజిక్ చేశారు స్టేడియంలో అని పాకిస్తాన్ మెయిన్ మీడియా పాకిస్తాన్ పీపుల్కి దీనివల్లే పాకిస్తాన్ ఇండియాతో ఓడిపోయిందని చెప్పుకున్నారు. మెయిన్గా మన కెప్టెన్ని షమా మొహమ్మద్ అనే ఒక లేడీ, రోహిత్ శర్మ వాజ్ ఫ్యాట్ ఫర్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ నీడ్ టు లూజ్ వెయిట్ అండ్ షీ ఆల్సో కాల్డ్ రోహిత్ యాజ్ మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా హ్యాడ్ ఎవర్ హ్యాడ్ ఇన్ అన్నది. ఏదో సార్ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. ఇంకా పీపుల్ క్వశ్చన్స్తో చంపేశారు. దుబాయ్ పిచ్చెస్లో వై వరుణ్, వై హర్షిత్, వై 5 స్పిన్నర్స్ అండ్ వీటన్నిటికీ రిజల్ట్స్తోనే సమాధానం ఇచ్చారు. అండ్ ఫైనలీ మన గంభీర్ ఫేస్లో కొద్ది స్మైల్ని చూసాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇంకా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి. దుబాయ్లో ఆడుతున్నందుకు ఇండియాకి అడ్వాంటేజ్ అని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్, ప్యాట్ కమిన్స్,
ఇండియా మ్యాచెస్ విన్ అయిన తర్వాత వాళ్ళ బాధ ఇలా వ్యక్తపరిచారు. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేంత పెద్ద ఎక్స్పర్ట్ అయితే ఏం కాదు, బట్ నేను ఫైనల్గా గమనించిన కొన్ని థింగ్స్ చెప్తా. వై రోహిత్ డిడ్ ఏ గ్రేట్ క్యాప్టెన్సీ అంటే ప్రతి మ్యాచ్లో అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో వేపించి ఈ మ్యాచ్లో మాత్రం వరుణ్ చక్రవర్తిని ఇంట్రడ్యూస్ చేశాడు. వీ నో ది రిజల్ట్. తన సెకండ్ ఓవర్లోనే వికెట్ తీశాడు. ఆఫ్టర్ పవర్ ప్లే ఇప్పుడైనా అక్షర్ పటేల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు అనుకున్నారు. ఫామ్లో లేని కుల్దీప్ని తీసుకొచ్చాడు. అది ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అయింది. రచిన్ రవీంద్ర అండ్ కేన్ మామ వికెట్లు తీశాడు. ఇంకా బౌలింగ్ చేంజెస్ చూస్తే అర్థమవుతుంది హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కెప్టెన్స్ ఇండియా హ్యాడ్ అని. ఇంకా బ్యాటింగ్లో తన కాంట్రిబ్యూషన్ నెక్స్ట్ బ్యాటర్స్కి ఈజీ అయింది. టీంలో ఒక్కరు బాగా ఆడితే మ్యాచెస్ విన్ అవుతాం, టీం మొత్తం బాగా ఆడితేనే ట్రోఫీ విన్ అవుతామని ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేయడంలోనే తెలుస్తుంది. ఫైనల్గా ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా కూడా ధోనీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ధోని August 15, 2020 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 2025లో ప్లేయింగ్ స్క్వాడ్లో కూడా లేరు. కానీ ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 యాడ్స్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చేసిన హర్ మ్యాచ్ డూ ఆర్ డై థీమ్లో ధోని యూనిక్ అవతార్లో కనిపించాడు. ధోని రిఫ్రిజిరేషన్ సిస్టంతో కూడా కూల్ ఫ్యాన్ బాయ్లో చూస్తున్నట్టు ఇది టోర్నమెంట్ ఇంటెన్సిటీని హైలైట్ చేసింది. ఈ విజిబిలిటీ చాలామందికి నాస్టాలజిక్గా ఉంది, కానీ కొంతమంది ఫ్యాన్స్కి కరెంట్ టీమ్ అచీవ్మెంట్స్ని ఓవర్ షాడో చేస్తుందని అనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది అండ్ ధోని ఎక్కువ టీవీలో కనిపిస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అని ఎక్స్ అంటే ట్విట్టర్లో ధోని ఇన్వాల్వ్మెంట్ గురించి గెస్సెస్ కనిపించాయి. కొంతమంది అతను టీంకి మెంటర్ అవుతాడా, రిటర్న్ అవుతాడా అని రూమర్స్ క్రియేట్ చేశారు. సో అది వేరే క్రికెటర్ ఫ్యాన్స్కి నచ్చలేదు. ధోని పాస్ట్ సక్సెసెస్ ఎస్పెషల్లీ 2013 హై స్టాండర్డ్స్ని సెట్ చేశాయి. ట్విట్టర్లో కొంతమంది ఫ్యాన్స్ రోహిత్ శర్మ అచీవ్మెంట్స్ని ధోనితో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్రమ్ ధోని గ్లోరీ ఇన్ 2013 టు రోహిత్ శర్మ డామినెన్స్ ఇన్ 2025. ఇది ట్రోల్స్ అతని లెగసీని రెడ్యూస్ చేయడానికి కారణమైంది. కొంతమంది అతని టైం అయిపోయింది అని ఫీల్ అయ్యారు. సో March 9th టైటిల్ గెలిస్తే లెగసీ ఎండ్ అయిపోతుందని అనుకున్నారు. ఎక్స్పోస్ట్లో రైవలరీ మిక్స్ కనిపించింది. పాకిస్తానీ ఫ్యాన్స్ ధోనిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సర్ప్రైజింగ్లీ కొన్ని ఇండియన్ ఫ్యాన్స్ అందులో జాయిన్ అయ్యారు. ఒక పోస్ట్లో పాకిస్తానీస్ ఆర్ ట్రోలింగ్ ధోని అండ్ ఇండియన్ క్రికెటర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్ క్రాస్ బార్డర్ ట్రోలింగ్ని హైలైట్ చేసింది. ఇంకా అతని బైక్ కలెక్షన్ లాంటి పర్సనల్ ఆస్పెక్ట్స్ని తీసుకొచ్చింది. కొన్ని ఎక్స్పోస్ట్లో ఇర్రేషనల్ హేట్స్ చూపించాయి. 3 ఐసీసీ ట్రోఫీస్ ఉన్న ధోనిని మార్క్ చేశారు. ఇది ఫ్యాన్ ఫ్యాక్సలిజం వల్ల అవ్వచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ధోని కాంట్రిబ్యూషన్ని డౌన్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. కరెంట్ టీమ్ సక్సెస్ తర్వాత ట్రోలింగ్ డైరెక్ట్గా బీసీసీ ఫైనాన్స్ని ఇంపాక్ట్ చేయదు, కానీ ధోని ప్రమోషన్లో ఉండడం వ్యూవర్షిప్ ఎంగేజ్మెంట్ని పెంచుతుంది, రెవెన్యూకి ఇండైరెక్ట్గా సహాయం చేస్తుంది. ఐపీఎల్ బీసీసీకి ఇంకొక రెవెన్యూ సోర్స్ అవుతుంది. ధోని పాపులారిటీ ఎంత మాత్రం వేరే క్రికెటర్స్ని లవ్ చేసినా వేరే క్రికెటర్స్ని ట్రోల్ చేయడం మన ఇండియన్ కల్చర్ అయిపోతుంది. ట్రోల్ చేయడం కూడా ఒక కల్చర్లా ఫామ్ అయింది. ఎస్టర్డే ఇండియా టీం టైటిల్ విన్ అయినా సరే వీఆర్ సాడ్ ఫర్ న్యూజిలాండ్ అని ట్వీట్ స్టోరీ పెడుతున్నారు. ఎవరిష్టం వాళ్ళది. వేరే నేషనల్ ప్లేయర్స్ కూడా మన ప్లేయర్స్ని చూసి గర్విస్తుంటే మన ఖాళీ పీపుల్ మాత్రం వాళ్ళని ట్రోల్ చేస్తూ కూర్చొని నిజమా కాదా? కామెంట్స్లో చెప్పండి. స్టే ట్యూన్ అంటిల్ నెక్స్ట్ వీడియో. whatever. Please, I want to reach 1 million.